హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సిస్టర్స్. మేరీ క్రిస్మస్ టు ఎవ్రీవన్. సో ఈరోజు ఒక స్పెషల్ క్రిస్మస్ ప్రోగ్రామ్ జరగబోతుంది. మా ఫ్రెండ్ ప్రశాంతి మా అందరికీ క్రిస్మస్ పార్టీ ఇవ్వబోతుందన్నమాట. మా గ్రూప్ అంతా కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము అండ్ ఆల్సో ప్లేయింగ్ సీక్రెట్ శాంటా గేమ్. నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. సో పార్టీ థీమ్ వచ్చి వైట్ అండ్ రెడ్ అనమాట. అందుకే ఇక్కడ బెలూన్స్ కూడా ఓన్లీ వైట్ అండ్ రెడ్డే ఉన్నాయి. క్రిస్మస్ ట్రీ కూడా బాగా అరేంజ్ చేశారు. సో ఇప్పటిక పార్టీ స్టార్ట్ అవబోతుంది. డెకరేషన్ అంతా కూడా బాగా అరేంజ్ చేశారు. అండ్ ఈ క్రిస్మస్ ట్రీ చూసారా, దీని చుట్టూ ఉన్న గిఫ్ట్స్ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళతో పాటు తీసుకొచ్చిన గిఫ్ట్లని ఈ విధంగా అరేంజ్ చేశారనమాట. యాక్చువల్గా నా చిన్నప్పుడు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇలాగే క్రిస్మస్ ట్రీ చాలా పెద్దగా అరేంజ్ చేసి దాని చుట్టూ పెద్ద పెద్ద బాక్సెస్ పెట్టేవారనమాట. అయితే ఆ బాక్సెస్ అందరికీ పంచుతారని అనుకునేవాళ్ళం. బట్ తర్వాత తెలిసింది అది ఉట్టి ఖాళీ బాక్సెస్ అనమాట. దాంట్లో ఏమీ ఉండవు అని, అది జస్ట్ ఓన్లీ డెకరేషన్ పర్పస్ కోసం పెట్టారు అని. బట్ మీరు ఇక్కడ చూస్తున్నవి మాత్రం ఖాళీవి కావు, అవి మాత్రం గిఫ్ట్ బాక్సెసే. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరికి ఏమొస్తుందా అని చాలామంది ఎక్సైటెడ్గా ఉన్నారు. అండ్ కాసేపట్లో పార్టీ స్టార్ట్ అవబోతుంది. అందరూ వచ్చేసారు కూడా. సో చాక్లెట్ కేక్ అందరూ ఈ కేక్ కావాలని అడిగారు. అందుకే ప్రశాంతి కూడా చాక్లెట్ కేక్ ఆర్డర్ పెట్టి తీసుకొచ్చిందనమాట. సో ఇంకిప్పుడు కేక్ కటింగ్ స్టార్ట్ అవబోతుంది. సో ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అంత్యాక్షరి గేమ్ ఆడబోతున్నాము. సో అందుకని చెప్పి అందరూ కూడా రౌండ్గా కూర్చున్నారు. 2 టీమ్స్గా డివైడ్ అయ్యారనమాట. సో ఇక్కడ కూర్చున్న ఈ వైట్ డ్రెస్ వేసుకున్న అక్క మాత్రం చాలా జోయల్గా ఉంటుంది. ఆ అక్క మాత్రం ఏ పార్టీలో ఉంటే అక్కడ చాలా ఫన్నీగా ఉంటుంది. ముత్యాల చెమ్మచక్క పాడండి. ఫైనల్లీ సీక్రెట్ శాంటా గేమ్ స్టార్ట్ అవబోతుంది. సో ఎవరెవరికి ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయో మీరు కూడా చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. డెఫినెట్లీ మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇటు ఇటు చేసి నేమ్ చూపించు. ఏది ఉమా నేమ్? ఓకే, ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయనా? నీకు రావాల్సింది అది. ఎక్స్చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంది ఇక్కడ. అచ్చా అచ్చా, ఓకే. వావ్, మేము ఒక చిత్రం. ఉమా ఇప్పుడు నీకు ఇవ్వాల్సిందా? నైస్. స్వాతి
ఓపెన్ ఓపెన్. ఓపెన్ ఓపెన్. తీయండి, బయటకు తీయండి. బాగుందమ్మా గిఫ్ట్. ఓకే. ఓపెన్. చెప్పు. ఓకే. ఓపెన్. మంచి గిఫ్ట్. కాదు, ఓపెన్ ఓపెన్. ఇది చదవాలి, చదివి వినిపించు. Happy New Year. May this festive season bring you love, joy, and many wonderful moments together. Here to be bright and bless you ahead, your lovingly. ఓ హ్యాపీ క్రిస్మస్. ఓపెన్ ఓపెన్. ఓకే ఓకే. నైస్. నెక్స్ట్. ఓకే నవీన, ఓపెన్ చేయి. మా నవీనకి ఏముందో తెలియదు అందులో. నచ్చిందా నవీన? చిటికలు చిటికలు చిటికలు. గేమ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో అందరికీ వాళ్ళకి వచ్చిన గిఫ్ట్స్ చూసి చాలామంది హ్యాపీగానే ఫీల్ అయ్యారు అండ్ చాలా ఫన్గా కూడా అనిపించింది. అండ్ ఫైనల్గా మా గ్యాంగ్ అంతా కలిసి ప్రశాంతికి మా అందరి తరపున ఒక గిఫ్ట్ అనేది తనకి గుర్తుండిపోయేలాగా ప్రజెంట్ చేసామన్నమాట. తనకి హ్యాండ్ బ్యాగ్ అంటే ఇష్టం అనమాట. సో అందుకని చెప్పి హ్యాండ్ బ్యాగ్ని ప్రజెంట్ చేసాము. యాక్చువల్గా తనకు కూడా తెలీదు అది హ్యాండ్ బ్యాగ్ అని. అది ఓపెన్ చేసి చూసిన తర్వాత తనకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. టేస్ట్ ఎలా ఉంది? ఏంటి ఏంటండి, ఏం కావాలి చెప్పండి, ఇటు చూసి చెప్పండి. వెళ్ళు.
సెంటర్లోకి వెళ్ళి సెంటర్లోకి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. కేక్ లో జీడిపప్పు వచ్చిందా? ఏ రాలేదు. నాకు వచ్చిందిగా. నాకు వచ్చిందిగా. సో ఇదండి మా క్రిస్మస్ సెలబ్రేషన్స్. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మా సీక్రెట్ సాంటా అయితే చాలా ఫన్నీగా అయ్యింది. సో మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు మీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు అనేది మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టిల్ దెన్, బాయ్ బాయ్.